నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలా మారింది. సాధారణంగా పవర్లో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉంటుంది. కానీ టీడీపీ పరిస్థితి అలా కనిపించడం లేదు. వైరిపక్షం వైసీపీ శిల్పామోహన్ రెడ్డి వంటి బలమైన నేతను బరిలో దించడంతో టీడీపీ సానుభూతి అస్త్రాన్నే నమ్ముకుంది. అంతేకాకుండా 3 ఏళ్ల బాబు పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండంగా మారడంతో ఎన్నిక ఫలితంపై బాబు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఉప ఎన్నికల్లో ఫలితం ఏ మాత్రం తేడా వచ్చినా జగన్ పార్టీని ఆపడం ఇక కష్టమే. దాని ప్రభావం 2019 ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని ఆయన భయపడుతున్నాడు. అందుకే నంద్యాలలో గట్టెక్కేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇతర మార్గాల్లో కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఏకగ్రీవం బాధ్యతను దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె మంత్రి అఖిలప్రియ నెత్తినే పెట్టాడు. జగన్తో చుట్టరికాన్ని వాడుకోవాలని చంద్రబాబు ఆమెకు నూరిపోశారట. దీంతో రంగంలోకి దిగిన అఖిలప్రియ జగన్ తల్లి విజయమ్మతో సంధి రాయబారానికి తెరతీసినట్టు తెలుస్తోంది. అఖిలప్రియ మాజీ భర్త స్వయాన విజయమ్మ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడే. అంటే అఖిలకు విజయమ్మ పెద్దమ్మ వరసవుతుంది. వ్యక్తిగత కారణాలతో అఖిల తన భర్త భరత్కు విడాకులిచ్చినా విజయమ్మతో మాత్రం రిలేషన్ కొనసాగుతూనే ఉంది. దీని దృష్టిలో ఉంచుకుని జగన్తో ఉప ఎన్నిక విషయంపై మాట్లాడాలని అఖిల కోరిందట. ఈ నేపథ్యంలో కొంత అయిష్టంగానే విజయమ్మ ఈ వ్యవహారాన్ని జగన్ ముందుకు తీసుకెళ్లగా ఆయన అంత ఆసక్తి చూపలేదు. ఇప్పటికే నంద్యాలలో పోటీ చేస్తామని చెప్పి అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి పేరును ఖరారు చేశామని, ఈ తరుణంలో ఏకగ్రీవం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని జగన్ తన తల్లితో తేల్చి చెప్పారట. ఈ విషయం అఖిలప్రియ చెవిలో పడటంతో ఇక ఎన్నికలో పోటీ తప్ప మరో మార్గం లేదని డిసైడ్ అయ్యారు. విజయమ్మ రాయబారం కూడా విఫలమవడంతో నంద్యాల ఏకగ్రీవంపై బాబు ఆశలు కూడా ఆవిరయ్యాయని అంతా అనుకుంటున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని వైసీపీ ఓవైపు, కనీసం సానుభూతి ఓట్లతోనైనా గట్టెక్కాలని టీడీపీ మరోవైపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.